మన సాల్ట్ బాదం తయారు చేసే విధానం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని తపెల పెట్టుకొని దానిపై సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బాగా వేడెక్కాక కొంచెం మనం ముందుగానే పక్కన పెట్టుకున్న బాదం పెక్కలు వేసుకోవాలి. బాదం పెక్కలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. బాగా ఏగే వరకు ఉంచుకోవాలి. బాగా ఏగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆల్రెడీ సాల్ట్ వేసి వేపాం కాబట్టి వేరే గిన్నెలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి బాగా మళ్ళీ ఏగేటట్టు చేసుకోవాలి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది ఫ్రెండ్స్. ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి. నేను ఎక్కువ జిఆర్టీ నెయ్యి వాడుతాను కాబట్టి జిఆర్టీ నెయ్యి వేస్తున్నాను. వేసాక ఈ పిక్కలు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. పిక్కలు దాంట్లో వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పైన కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్క దించేసుకోవాలి. వేడి వేడి సాల్ట్ బాదం రెడీ. మీరు ఇంట్లో తయారు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.